ఛానల్ ఎన్టీఏ వాళ్ళు అయితే ఒక అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందమ్మా. ట్విట్టర్ హ్యాండిల్లో ఇక్కడ ఒక పోస్ట్ చేసేది చూడండి. ప్రతి ఒక్కళ్ళు ట్విట్టర్ హ్యాండిల్లో స్టూడెంట్స్ని ఎట్లా మిస్గైడ్ చేస్తున్నారో అసలు ఇన్ఫర్మేషన్ చూస్తే మైండ్ పోతుంది నాకే. ద ఫైనల్ ఆన్సర్కి ఆఫ్ ద జేఈ సెషన్ 2 విల్ బీ అవైలబుల్ ఫర్ డౌన్లోడెడ్ ఆన్ ద జేఈ మెయిన్ వెబ్సైట్ బై 2 PM టుడే. ఈరోజు 2 గంటలకి ఫైనల్ కీ అయితే వస్తుంది. ఆన్ 18th April 2020, దట్ ఈజ్ ఆన్ 18th April 2022 అన్నారు. కరెక్ట్గానే ఉంది. ద రిజల్ట్ ఆఫ్ జేఈ మెయిన్ 20 విల్ బీ డిక్లేర్డ్ లేటెస్ట్ బై 19th. ఇది కరెక్ట్గా దిస్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. కాకపోతే ఇక్కడ ఒక చాలా బ్లండర్, అసలు జనాల్ని వెర్రి పప్పలను చేసి ఆడుకుంటున్నారు. ఈ ఎన్టీఏ వాళ్ళు చాలా వెర్రి పప్పలను చేసి ఆడుకుంటున్నారు. నేను ఒక మరి ఆల్రెడీ మనం ఒక హిందీ ఛానల్ చూసినప్పుడు చూపిస్తాను మీకు. ఒక హిందీ ఛానల్లో ఎట్లాగుందో ఒకసారి ఆ సినారియో చూపిస్తాను. అసలు షాక్ అనమాట. ఈ ఇన్ఫర్మేషన్కి దానికి పెట్టింది. ఈ ఇన్ఫర్మేషను మనకు ఆల్రెడీ ఎప్పుడు 18th మరి మార్నింగ్ April 18th మార్నింగ్ 10:38 ఇన్ఫర్మేషన్ పెట్టి వీళ్ళు ఎన్టీఏ వెబ్సైట్లో కూడా ఒక నోట్ అయితే పెట్టారు. కానీ ఆ నోట్ లేదు. అది చూద్దాం ఒకసారి. ఎన్టీఏ వెబ్సైట్లో మన వెబ్సైట్కి వెళ్ళినప్పుడు ఇప్పుడైతే ఈ ఫైనల్ కీకి సంబంధించిన నోట్ అయితే ఇక్కడ ఏమీ లేదమ్మా. వీళ్ళు జనాల్ని వెర్రి పుష్పాలను చేసి ఆడుకుంటున్నారని నాకు అర్థమవుతుంది. అసలు ఇక్కడ ఏమి లేదు, కానీ అక్కడ పెట్టారు. చూపిస్తా మీకు ప్రూఫ్స్తో సహా చూపిస్తా. ఐఎమ్ నాట్ లయింగ్ ఎనీథింగ్. ఇది ఇక్కడ వాళ్ళు 10:38 ట్విట్టర్లో హ్యాండిల్లో ఒకటి పోస్ట్ చేశారు. కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఆల్రెడీ ఉంది. 10:38 ఉంది, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ లేదు. అది లేదంటానికి మనకు ఒక వీడియోలో మన వేరే ఛానల్ వాళ్ళు పెట్టారు కాబట్టి దాన్ని ఒకసారి చూద్దాం. ఒకసారి ఆ వీడియో ఇది చూడండి. మరి మీరు ఎందుకంటే నేను రికార్డ్ చేయలేదు కాబట్టి వీడియో వేరే వాళ్ళు రికార్డ్ చేశారు. రిలీజ్ ఆఫ్ ఫైనల్ ఆన్సర్ కీ. ద రిలీజ్ ఆఫ్ ఫైనల్ ఆన్సర్ కీస్ ఆఫ్ జేఈ మెయిన్ 2025 ఎగ్జామినేషను 10:10 ఆ ప్రాంతంలో పెట్టినట్టున్నారు. నేను చెక్ చేయాలి, మరి అది ఎప్పుడు తీసేసారో తెలియదు. కానీ ఇది 18th ఈరోజు అయితే మార్నింగ్ అయితే పెట్టారు. 10:35 అయితే ఇది పెట్టారు. కాకపోతే ఒకసారి చూద్దాం. దీన్ని ఇతను డౌన్లోడ్ చేశారు. వీళ్ళు ఈ ఛానల్ వాళ్ళు డౌన్లోడ్ చేయటం అయితే జరిగింది. ఈ ఛానల్ వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసిన తర్వాత ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సేమ్ అదే కాపీని ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్టెడ్ జాయింట్ ఎగ్జామినేషన్ సెషన్ 2 అట్ డిఫరెంట్ సిటీ లొకేటెడ్ ఇన్ వేరియస్ సిటీస్ త్రూఅవుట్ ద కంట్రీ అండ్ 15 సిటీస్ 15 సిటీలు బయట సైడ్. ద రిజల్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి డిక్లేర్డ్ నియర్ ఫ్యూచర్. అంటే నియర్ ఫ్యూచర్లో మేము ఈరోజు అయితే ఎగ్జామినేషన్ రిజల్ట్ ఇస్తాం. ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ డ్యూ టు అన్అవైలబుల్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ ఫైనల్ ఆన్సర్కి ద సెషన్ రిమూవ్డ్ అని తీసేసేమని అఫీషియల్గా అయితే ఇప్పుడు ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. ఫ్రమ్ ద ఇన్ఫార్మ్డ్ ద ఫైనల్ ఆన్సర్కి ఆఫ్ ద జేఈ 2025 సెషన్ 2 విల్ బి మేడ్ వెబ్సైట్ బై 2 PM. 2 గంటలకి ఈ వెబ్సైట్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. వీళ్ళైతే ఈ ఛానల్ వాళ్ళు నేను అప్పుడు చూడలేదు కదా, నేను వేరే పనుల్లోనే మనం చూసి ఉండము. వీళ్ళైతే చేశారు. మరి సడన్గా మిస్టేక్ అయింది, ఇది తీసేశారమ్మా. ఇప్పుడైతే పెట్టారు 10:30 అయితే పెట్టారు. ఇప్పుడు ఈజీ యాజ్ ఆఫ్ నౌ ఈ నోట్ అయితే లేదు. మరి ఇలాంటి కన్ఫ్యూజన్ మాస్టర్స్ అది కావాలని చేస్తున్నారా ఏందనేది మనకు తెలియదు. ఇక చూడండి, ఆల్రెడీ ది ఎన్టీఏ 2 PM ఫర్ క్యాండిడేట్ డౌన్లోడ్ ది జేఈ మెయిన్ ఫైనల్ ఆన్సర్కి అయితే డౌన్లోడ్ చేసుకోవాలని ఇతను చెప్తున్నాడు. వీళ్ళే షాక్ అవుతారు అనమాట చివరికి. చూడండి ఇక్కడ తర్వాత ముందు వీళ్ళు ఛానల్ వాళ్ళు డౌన్లోడ్ చేసినప్పుడు ఆ నోట్ ఉంది. ఇక్కడ ఇప్పుడైతే నోట్ లేదమ్మా. ఇప్పుడైతే యాజ్ ఇట్ ఈజ్గా నోట్ ఉంది. ఈ ఛానల్ అతను తల బాదుకుంటున్నాడు. ఈ వేదాంత్ ఈ ఇంగ్లీష్ ఛానల్ అతను తల బాదుకుంటున్నాడు. అరే 10:35 10:30 పెట్టారు, మరి తర్వాత ½ an hourకి మేము తీసేసినట్టున్నారు. ఈ నోట్ తీసేసారు. ఆ చెప్పిన నోట్ని తీసేయటం జరిగింది. ఆ నోట్ని తీసి అతను తల బాదుకుంటున్నాడు. ఇదేంది ఇంత కామెడీగా ఉంది, అసలు ఏంది మనల్ని ఈ ఎన్టీఏ వాళ్ళు ఏంది వెర్రి పుష్పాలు చేసి ఆడుకుంటున్నారు, ఏంది కామెడీగా ఉంది, అసలు ఏంది వీళ్ళ పరిస్థితి అని ఈ రియాక్షన్ చూడండి ఒకసారి. రియాక్షన్ చూసి ఎంత మరి ఇదిగా ఉన్నారు. మరి అట్లా ఉంది పరిస్థితి చూడండి. మరి 10:30 అయితే నోట్ పెట్టాడు. 10:30 నోట్ ఏమని పెట్టాడు, మేము అన్ఫార్చునేట్ డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్ మేము తీసేసాము అని పెట్టాడు. 2 గంటలకి ఫైనల్ రిజల్ట్స్ ఫైనల్కి జేఈ ఫైనల్కి 2 గంటలకి ఈరోజు 2 గంటల ఫైనల్కి ఇస్తాము, మీరు ఇన్ ఫ్యూచరు మీరు వస్తుందని చెప్పారు. ఇతను తల బాదుకుంటున్నాడు. ఇక మనం ఏం చేద్దాం అసలు. ఇతను చూడండి ఇక్కడ
ఇతను చూస్తే మరి తల బాదుకుంటున్నాడు. ఇతను రియాక్షన్ చూడండి, అసలు రియాక్షన్ చూస్తే మీకే అర్థమవుతుంది అసలు ఏంది పరిస్థితి. ఇంతకుముందేమో అక్కడ పెట్టాడు, ఇప్పుడు తీసాడు. అసలు రిజల్ట్స్ ఇస్తారా లేదా, సో మండే కూడా ఇస్తారా లేదా అనేది వీళ్ళ డౌట్. And I'll tell you one more problem which happened yesterday night. For 5-10 minutes, they opened up the result also. Some person at the back. నిన్న రిజల్ట్ కూడా ఓపెన్ చేశారంట, మళ్ళీ ఇచ్చారంట. Yesterday evening, they had declared the result also. Let me tell you that for a 10 minutes, they opened up the result also. Some 15 lakh students. 15 lakhs 13 లక్షలు మరి స్టూడెంట్స్ మన దేశంలో రాస్తే మరి ఎంతమందిని వీళ్ళు వెర్రిపప్పలు చేసి ఆడుకుంటున్నారు. Every channel must report this. I urge all the students to probably ఎందుకు చేస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. ఈ స్టూడెంట్స్ మరి ఎందుకు చేస్తున్నారో మరి ఇదంతా ఫెయిర్ కాదు, ఇది అంత ఫెయిర్ కాదు. మళ్ళీ వీళ్ళు తీసేసారు ఇక్కడ నుంచి. మరి నిన్నైతే రిజల్ట్స్ కూడా ఓపెన్ చేశారంట ఆల్రెడీ. వీళ్ళు ఏం చేశారు, నిన్న ఫైనల్కి మనకి 6:30కి ఇచ్చారు కదా, 6:30కి రిజల్ట్. తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత 7 o'clockకి రిజల్ట్ కూడా ఓపెన్ చేశారంట. 10 నిమిషాలకి రిజల్ట్స్ కూడా ఓపెన్ చేసి అసలు పెట్టారంట. అసలు ఈ రిజల్ట్స్ మండే వస్తాయా, మరి రేపు వస్తాయా, ఎల్లుండి వస్తాయా అనేది ఆ దేవుడికే తెలుసు, మనం ఏం చేయలేము. మరి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సోషల్ మీడియాలో కానీ మరి అంత రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేస్తే అందరూ మరి దీనివల్ల ఏంటంటే ఇక్కడ చూడండి అంతా మరి దీనివల్ల నేను చూస్తే ఇప్పుడు నేను కూడా ఐ హ్యావ్ టు ఫాలో ద అదర్. మరి నేషనల్ మీడియాలో ఏం జరుగుతుందనేది మనం ఫాలో అవ్వాలి, మనం తెలుసుకోవాలి. నేషనల్ మీడియాలో, నేషనల్ లెవెల్లో, ఢిల్లీ లెవెల్లో ఏం జరుగుతుంది, మరి పెద్ద పెద్ద ఛానల్స్ని మనం కూడా ఫాలో అయ్యి మనం స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కొంతమంది ఇంగ్లీష్ ఛానల్స్ ఫాలో అవుతుంటే మనం కూడా ఇట్లా ఇస్తున్నా. మరి స్టూడెంట్స్ అయితే మరి ఇంత బ్లండర్ మిస్టేక్ చేస్తారని నేను అనుకోవటం లేదు. వాళ్ళు పెడుతున్నారు తీస్తున్నారు. ఇదేందో వైర్ పెట్టి కరెంటు పోతుంది వస్తుంది, వైరు మన ఇంట్లో కానీ కరెంటు పోతుంది వస్తుంది. ఆ విధంగా వీళ్ళు ఈరోజు ఇస్తారో లేదో తెలీదు. మరి స్టూడెంట్స్ మనము దీని మీద మరి అందరు కూడా మరి రిపోర్ట్ చేయండి. సోషల్ మీడియాలో, ట్విట్టర్ అకౌంట్స్లో కానీ మరి అంతా రిపోర్ట్ చేస్తే మరి ఏమన్నా ప్రయోజనం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మీకు అందరికీ మంచి జరగాలని మన ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. ఎందుకంటే మనకు వచ్చేది కూడా ఏం లేదు, ప్రతి ఒక్కరు మంచిగా జరిగి NITలో IITలో సీట్లు వస్తే హ్యాపీగా ఉంటుందని నేను అనుకున్నాం. మరి ఈ ఏప్రిల్ సెషన్ ఏమైతో మనకు తెలియదు. మనకి అంతా దైవాధీనం లాగా ఉంది. మరి NTA వాళ్ళు చేసే పద్ధతి ఏందో మరి నాకు అర్థం కావట్లేదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మంచి జరగాలి మీ అందరికీ, ప్రతి స్టూడెంట్స్కి. పేరెంట్స్ కూడా ఎన్నో లక్షలు పెట్టి కోచింగ్ సెంటర్లో మరి కోచింగ్ తీసుకుని మరి డే అండ్ నైట్ కష్టపడి ఎగ్జామినేషన్ రాసినా కానీ వీళ్ళు చూస్తే వీళ్ళ వ్యవహారం చూస్తే మరి ఏమవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమి లేదు. ఇంతకు ముందు అయితే అక్కడ డేటా ఉంది, ఇప్పుడు డేటా కనిపించడం లేదు. ఎందుకు కనిపించడం లేదంటే మరి దట్ ఈజ్ మిరాకిల్గా ఉంది. మరి స్టూడెంట్స్ మరి ఇది మనకి అప్డేట్ ఉన్నది. మరి ఈరోజు వస్తాయో లేదో అయితే మనకి తెలియదు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ, బాయ్.